ఢిల్లీ వెళ్ళి తీసుకొస్తామని చెప్పి అన్ని కమిట్మెంట్లు ఇస్తే వీళ్ళు రోజుకి మన కిషన్ రెడ్డిని పట్టుకొని పిసుకుతురు కదా. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి రానియకు, వాళ్ళకి ఇయ్యగాలి ఎక్కువ తక్కువ ఇస్తే మళ్ళీ అసలే వాళ్ళు రింగ్ రోడ్ అయితే మనం ఆగమైపోతాం, ట్రిపుల్ 6 వాళ్ళు మళ్ళీ మూసి ప్రక్షాళన చేస్తే మనం ఆగమైపోతాం. నువ్వు నేను చేతగానే వాళ్ళం అనుకుంటారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఎట్టబడి వాళ్ళ కాళ్ళ కర్రలేయి ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రేవంత్ రెడ్డి గారు ఎంత ఉరుకుతుంటే నువ్వు ఎట్టనన్నా ముందు జంపు చేసి పోయి చెప్పిరా ఆడ అయ్యకు. ఇలా ఎందుకు కిషన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మేమందరం నల్లికుట్ల వ్యవహారం చేస్తుండనే కదా. అయ్యా మరి మీ సీఎం రేవంత్ సార్ చేస్తున్న పనేది సారు? ఓ పారి ఆముచ్చట కూడా చెప్పుర్రి. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఇప్పటికి ఏలువెడలకు వచ్చి ఏడాదినర్థం దగ్గర పడుతుంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గవర్నమెంట్ గలీజ్గా ఉన్నది, మార్పు తీసుకొస్తాం అంటుర్రు. కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే మార్పు తీసుకొస్తారేమో అనుకొని ప్రజలు నమ్మి మీ చేయి గుర్తు మీద గట్టిగా ఓట్లు గుద్ది మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే మీరు తీసుకొస్తామన్న మార్పు ఏమున్నది సారు? కారు పార్టీ ఏలువడిల కంటే కడుయీనంగానే ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పనే అయింది.